భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కొత్తగూడెం, ఇల్లందు, మణిగూరు, కోయగూడెం ఓపెన్ క్లాస్ట్ గనుల్లో నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో సింగరేణి జేకే 5 ఓసీ, కోయగూడెం ఓసీలలో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో సుమారు 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకంగా మారింది. ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చిత్తడిగా మారిందని చెప్పాలి. గత 3 రోజులుగా కురుస్తున్న ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే సింగరేణి ఉపరితల గనుల్లోకి భారీగా నీరు చేరడంతో అయితే సింగరేణిలోని బొగ్గు తీత పనులకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటు మణుగూరు వసి కావచ్చు, ఇటు ఇల్లందు, కోయగూడెం ప్రాంతాల్లో ఉన్నటువంటి బొగ్గు పూర్తిగా దాదాపు 50,000 టన్నులు కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్టే సింగరేణి అధికారులు తెలుపుతున్న పరిస్థితి. మనం సింగరేణి ఉపరితల గనుల దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఓసీ ఉపరితల గనులు మొత్తం ఉన్నటువంటి వాహనాలు కూడా ఎక్కడికక్కడికి నిలిచిపోయిన పరిస్థితి. అక్కడ ఎక్కడ కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి. ఇప్పటికే ఇటు ఓపీ పనులు కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడింది. 2 రోజులు కూడా ఓపీ పనులు కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడినట్టు కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి. ఇక్కడ ఉపరితల గనుల్లో కూడా పూర్తిగా నీరు చేరడంతో అయితే బొగ్గు వెలికితీత పనులు కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడి దాదాపు 50,000 టన్నులు కూడా ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపరితల గనుల్లో కూడా దాదాపు 50,000 టన్నులు బొగ్గు ఉత్పత్తి కూడా అంతరాయం ఏర్పడింది. ఇక్కడ ఎక్కడ ఏ ఓసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడ వాహనాలు కూడా అక్కడ నిలిచిపోయిన పరిస్థితి. ఉపరితల గనుల్లోకి పూర్తిగా నీరు చేయడంతో అధికారులు అయితే ఆ యొక్క ఉపరితలంలో ఉన్నటువంటి నీటిని మొత్తం కూడా పెద్ద పెద్ద మోటార్ల సాయంతో వెలికి తీసే పనులు అయితే నిమగ్నమైన పరిస్థితి. ఏదేమైనా గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణం అయితే ఇటు ఏదైతే గోదావరి ప్రవాహం కూడా కొనసాగుతుంది. ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రవాహం కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గోదావరి ప్రవాహం కూడా గోదావరి పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే తాలిపేరు కావచ్చు, ఇటు పాలవంచలో ఉన్నటువంటి కిన్నర్సాని వాగు కూడా పూర్తిగా నీరు చేరుతున్నట్టుగా అధికారులు తెలుపుతున్నారు. ఏ టైంలోనే కానీ అక్కడ డ్యామ్ లో ఉన్నటువంటి నీరును కూడా దిగువ విడుదల చేసే ఉన్న నేపథ్యంలో అయితే కింద దిగువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఏజెన్సీ జిల్లాల్లో నుండి కొన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క వాగులు వంకలు ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే వాగులు వంకలు పొంగి పొరలే చోట అయితే అత్యుత్సాహంతో సెల్ఫీలు దిగి ప్రాణాలు కోల్పోవద్దని కూడా జిల్లా ఎస్పీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏమైనా ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కూడా చిత్తడిగా మారిన పరిస్థితి ఉంది. ఇటు పెనుపాక నియోజకవర్గం కావచ్చు, ఇటు ఇల్లంది నియోజకవర్గంలో కూడా పెద్ద స్థాయిలో ఏజెన్సీ గ్రామాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఈ యొక్క వర్షం కారణంగా అయితే చిత్తడిగా మారిన పరిస్థితి ఉంది. వాహనదారులు కావచ్చు, ఇటు కాళ్ళనడకదారులు కావచ్చు అప్రమత్తంగా ఉండాలని కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేస్తుంది. ఏదేమైనా ఇలా 2 రోజులు ఇదే వర్షం కొనసాగితే మాత్రం ఉపరితల గనులకు పూర్తిగా నీరు చేరి ఇంకా 100 టన్నుల బొగ్గు ఉత్పత్తి కూడా అంతరాయం ఏర్పడినట్టు కూడా జిల్లా యంత్రాంగం అయితే తెలుపుతున్న పరిస్థితి. ఇప్పటికే సింగరేణి అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఉపరితల గనుల్లో ఉన్నటువంటి నీటిని కూడా వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాస్తో తిరుపతిరావు, జీ3 న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి.